సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 100 కోట్ల రూపాయలు కొట్టేసేందుకు సినిమా కట్టుకథ, సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్షా ఫలితాలు, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్, పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి, చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ, సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు, సిఐడి విచారణలో పోసాని వెల్లడి, బాలికపై కామాంధుల పైశాచికం, జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. 100 కోట్ల రూపాయలు కొట్టేసేందుకే సినిమా కట్టుకథ. గుడివాడ వైకాపా బూతుల నేత సాగించిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగనన్న కాలనీల్లో మెరక తొలగింపు పేరుతో ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయల్లో కొల్లగొట్టడమే కాకుండా సినిమా అంటూ కట్టుకథ చెప్పి కొందరిని పావులుగా వాడి నిలువున ముంచేశారు. పేదలకు పనులు అప్పగించినట్లుగా పంచాయతీల్లో తీర్మానించి మరీ దోపిడీకి పాల్పడ్డారు. తమకు అనుకూలంగా ఉండేవారితో పాటు కొందరు పేద యువకుల ఖాతాలను తీసుకుని మెరక పనులు చేసినందుకంటూ ఆ ఖాతాల్లోకి డ్వామా ద్వారా కోట్ల రూపాయల్లో డబ్బు జమ చేయించారు. డబ్బు అలా జమ కాగానే అదే రోజు ఆ సొమ్మును విత్డ్రా చేసేసి తమ ఖాతాల్లోకి వేయించుకున్నారు. ఇలా దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా మళ్లించినట్లు సమాచారం. జగనన్న కాలనీల్లో మెరక పేరుతో బూతుల నేత పర్యవేక్షణలో సాగిన ఈ దందాపై తాజాగా విజిలెన్స్ విచారణ జరుగుతుండగా ఈ బాధితులు ఒక్కొక్కరే బయటకొచ్చి ఈ అక్రమాలను బయటపెడుతున్నారు. వారు మా ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బులు వేయించి తీసేశారు. ఇప్పుడు మాకు ఆదాయ పన్ను సేకరించి తాకీదులు వచ్చాయి, పన్ను కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు అంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 3 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబెట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడమికి తీసుకొచ్చింది. సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పొడమికి చేరుకున్నారు. అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పారామితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విల్మోర్ చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం. విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్షా ఫలితాలు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒకచోట నుంచి మరో చోటుకు టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుంది, నంబర్ చెబితే కరెంటు బిల్ కట్టేస్తుంది, అన్ని భాషల్లోనూ ఈ సేవలు అందుతాయి అని వివరించారు. పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే వాటిని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్. అరకు కాఫీని విస్తృత స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆ కాఫీని అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అసెంబ్లీ లాబీల్లో 3 స్టాళ్లను ఏర్పాటు చేయించింది. ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమక్షంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. అందులో చేసిన కాఫీని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యమంత్రికి అందజేయగా ఆయన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రుల చేతికి అందించారు. సేంద్రియ కాఫీ పొడి అయినందున ప్రత్యేక రుచి వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఉత్పత్తులను ఇంకా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా
మంత్రి సంధ్యారాణి జీసీసీ ఉత్పత్తులను ముఖ్యమంత్రికి బహూకరించారు. ఏపీ గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం తెల్లవారుజామున బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో 3 పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. మరో 5 గాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఎస్పీ మణికంఠ బదిలీలు చేపట్టారు. సోమవారం ఒక్కరోజే 45 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను జిల్లా వ్యాప్తంగా బదిలీ చేశారు. మంగళవారం కౌన్సిలింగ్ ద్వారా 219 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేయాల్సి ఉండగా సోమవారం రాత్రే కౌన్సిలింగ్ లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదే శాఖలో పనిచేసే దంపతులను దూర ప్రాంతాలకు పంపారు. పోలీస్ స్టేషన్లలో గత ప్రభుత్వంలో విధులు నిర్వహించిన వారినే ఎస్పీ కొనసాగిస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బహిరంగంగా ఆరోపించిన నేపథ్యంలో ఎస్పీ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు బదిలీలపై పోలీస్ శాఖలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పునః పరిశీలన చేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని కానిస్టేబుళ్లు కోరుతున్నారు. సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు. సిఐడి విచారణలో పోసాని వెల్లడి. సాక్షి పత్రిక వారే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేవారని, అందులో ఏం మాట్లాడాలో సబ్జెక్టు వారే చెప్పేవారని సినీ నటుడు, వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి మంగళవారం సిఐడి పోలీసుల విచారణలో చెప్పారు. అవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గతేడాది అక్టోబర్ 9న సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు ఆయన్ను గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. డీఎస్పీ లక్ష్మయ్య తదితరులు 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన పోసాని మరికొన్ని ప్రశ్నలకు తెలియదని, గుర్తులేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం. బాలికపై కామాంధుల పైశాచికం. గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో స్నేహితురాలి ఇంటికి వచ్చిన బాలికపై 7 యువకులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడిన ఘోరమిది. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 9న ఎన్టీఆర్ జిల్లా జీకొండూరుకు చెందిన బాలిక ఇంటి పక్కనే ఉంటున్న మరో యువతితో కలిసి వీరపనేనిగూడెం వచ్చింది. అప్పటి నుంచి స్నేహితురాలితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో వారి ఇంట్లో ఈ నెల 13 రాత్రి వివాదం తలెత్తగా యువతి తల్లి బాలికను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి పొలిమేరకు చేరుకుంది. అదే సమయంలో అక్కడ మద్యం తాగుతున్న ఓ మైనర్ రజాక్ బాలికతో మాటలు కలిపారు. నిన్ను జీకొండూరులో మీ అమ్మ వద్ద దింపేస్తానని చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. వారిని నమ్మి బండెక్కి వెళ్లిన ఆమెపై కొంత దూరం వెళ్ళాక అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత వీరు ఆమెను సిద్ధు, జితేంద్ర వద్దకు తీసుకెళ్లారు. వారు కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. అనంతరం కేసరపల్లికి చెందిన అనిల్, హర్షవర్ధన్ వద్దకు తీసుకెళ్లగా వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆమెను ఈ నెల 17న రాత్రి ఆటోలో ఎన్టీఆర్ జిల్లా మాచవరం తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. అదే సమయంలో బాలిక తనకు తారసపడిన మరో ఆటో డ్రైవర్తో మాట్లాడి తాను విజయవాడ వెళ్లాలని తెలిపింది. నువ్వు విజయవాడలోనే ఉన్నావని అతడు చెప్పాడు. అనంతరం బాలిక నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఆమెను మాచవరం ఠాణాకు తీసుకెళ్లాడు. ఆమె పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉండడం, మరోవైపు బాలిక అదృశ్యం కేసు పోలీసుల దృష్టికి రాగా ఫిర్యాదు నమోదైన ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తంగా ఎందరు ఘాతుకానికి పాల్పడ్డారనేది బాలిక చెప్పలేకపోతుంది.
7 వరకు దారుణానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. వీరపనేని గూడెనికి చెందిన బాణావతు లక్ష్మణ్ జితేంద్ర, పారసా సంజయ్, ఓ బాలుడు, కేసరపల్లికి చెందిన కొండేటి అనిల్ కుమార్, తేలప్రోలుకు చెందిన పగడాల హర్షవర్ధన్ మరో 2 నిందితులుగా తేల్చారు. బాలికను ఈ నెల 13 నుంచి 17 వరకు ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారని వారి నుంచి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. బాలికను నిర్బంధించిన ప్రదేశాలను ఎస్పీ గంగాధర్రావుతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఎగ్జిబిషన్లో ప్రమాదం జరిగి వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గింజుపల్లి సాయి కుమార్ మృతి చెందారు. అతని సోదరుడు గింజుపల్లి గోపీచంద్కు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సోదరులిద్దరూ మంగళవారం ఎగ్జిబిషన్కు వచ్చి ఇద్దరూ క్రాస్ వీల్ ఎక్కి తిరుగుతుండగా వారు కూర్చున్న బకెట్ ఊడిపడింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై సాయి కుమార్ పడిపోవడంతో తల రోడ్డుకు బలంగా తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అతని సోదరుడు గోపీచంద్ నేలపై పడడంతో కాలు చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో స్థానిక పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. పోలీసులు, ఆలయ అధికారులు చేరుకుని ఎగ్జిబిషన్ను ఆపేశారు. ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా తీసుకోవలసిన ఆహారం: తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే పొట్టు తీయని ధాన్యాలు, దంపుడు బియ్యం, మొక్కజొన్న, పొట్టు తీయని రాగులు, గోధుమలు, ఓట్స్, పొట్టు తీయని పప్పులతో పాటు వెజిటబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్, ఉడికించిన కూరగాయలు తీసుకోవాలి. గ్రీన్ టీ, నట్స్ ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ను పెంచుతాయి. ఎత్తుకు తగినట్లుగా ఉండేలా బరువును నియంత్రించుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఆహారంలో నెయ్యి వంటి శాచురేటెడ్ ఫ్యాట్ను, వేపుళ్ళు, రొయ్యలు, చికెన్ స్కిన్ను తగ్గించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి ఈ నెల 24న ఇంటర్వ్యూలు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో 14 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో కలిపి 146 వైద్య పోస్టుల భర్తీకి ఈ నెల 24న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. గేట్ ఫలితాలు నేడు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఫలితాలు ఈరోజు సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఆధార్ ఓటర్ కార్డ్ అనుసంధానంపై త్వరలో చర్చలు. ఈసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఆధార్ కార్డుతో ఓటర్ కార్డ్ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. మేలో నింగిలోకి అమెరికా ఉపగ్రహం. అమెరికాకు చెందిన బ్లాక్ 2 బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని మే నెలలో చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోటలోని షార్ నుంచి LV-M3 వాహక నౌక ద్వారా 6 టన్నుల ఈ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. బ్లాక్ 2 బ్లూబర్డ్ అమెరికాలోని AST స్పేస్ మొబైల్ సంస్థకు చెందిన ఉపగ్రహం. కివీస్దే రెండో T20. పాకిస్తాన్తో 5 T20ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది. మంగళవారం రెండో T20లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్కు 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మొదట పాక్ 9 వికెట్లకు 135 పరుగులు సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.